ఎవరైతే ఫ్రెషర్గా జాబ్ కోసం ట్రై చేస్తుంటారో అండ్ ఫస్ట్ జాబ్ తెచ్చుకుందాము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుదాము అనుకునే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ అందరికీ చాలామంది జాబ్స్ అప్లై చేసినా కూడా కంపెనీస్ నుండి అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే రావడం లేదు. అండ్ అదేవిధంగా కంపెనీస్ ఫ్రెషర్ దగ్గర నుండి ఎలాంటి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ప్రజెంట్. అండ్ మీరు అప్లై చేసినా కూడా మీకు రెస్పాన్స్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి, అండ్ మీరు ఏ విధంగా అప్లై చేయాలి, ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఇన్ కేసు మీకు ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అవ్వాలన్నా అదే మెయిన్ ప్రాబ్లం అండి. ఇప్పుడు కాల్స్ రావడం ఒకటి, కాల్స్ వచ్చిన తర్వాత దాన్ని షెడ్యూల్ చేయించడం, ఇది చాలా హైలీ కాంపిటీషన్ ఉంది. అంటే ఫ్రెషర్గా మీరొక్కరికే కాదండి, ఎవరైతే ఫ్రెషర్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నారో నాకు ఒక్కడికే రావట్లేదా అనే ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ 70% to 80% అందరు ఫ్రెషర్ క్యాండిడేట్స్ సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు మన ఇండియాలో ప్రస్తుతం. ఫస్ట్ అసలు ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో డిస్కస్ చేద్దాం. వీళ్ళు ఎన్నో రోజుకి వచ్చి 50 నుంచి 100 దాకా అప్లై చేసేవాళ్ళు కూడా ఉంటారండి. 20 నుంచి 50 or 50 నుంచి 100 అప్లికేషన్స్ అప్లై చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఎన్ని అప్లై చేసినా కూడా కంపెనీస్ నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే కొంతమందికి రాదు. అదొకటి మేజర్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ఏంటంటే ఇంటర్వ్యూ షెడ్యూల్స్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ సరిగా పర్ఫార్మెన్స్ చేయట్లేదని రిజెక్ట్ చేస్తున్నారు. సో మీరు గమనించారో లేదో, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఈవెన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కూడా టెన్షన్ పడుతూ అది ఇవ్వలేక, అంటే ఆ భయం ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత ఏదో ఒక ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి, అది కూడా డైరెక్ట్గా ఒక ఎంఎన్సీ కంపెనీస్ అనుకోండి, ఆ ఎన్విరాన్మెంట్లో ఆ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు ఆ క్యాండిడేట్కి 100% వచ్చింది కూడా చెప్పలేరు అనమాట. ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూస్ ఏదో విధంగా ఎన్నో అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత ఎంత గ్యాప్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే ఇదే ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఈవెన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆర్ ఏదన్నా ప్రాజెక్ట్ని వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారో రెజ్యూమ్లో, అది కూడా ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఇది సెకండ్ ఛాలెంజ్. అండ్ థర్డ్ ఏంటంటే కంపెనీస్ ఫ్రెషర్స్కి హైరింగ్ చాలా వరకు తగ్గించాయి. ఒక లాస్ట్ 1 or 2 years నుంచి చాలా వరకు తగ్గించాయి. మరి ఈ రైతే ఇంకా తగ్గించాయి. దానికి రీజన్ ఎన్నో చెప్తున్నారు. అది ఏఏ వచ్చింది అండ్ ఫ్రెషర్ చేసే టాస్క్ కంప్లీట్ చేస్తుందని కొంతమంది చెప్తున్నారు. బట్ ఎనీహౌ ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవడంలో మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ కొంత బ్యాక్ స్టెప్ తీసుకుని లిమిటెడ్గానే హైరింగ్ జరుగుతుంది. ఇంత ముందులాగా 2-3 years బిఫోర్ లాగా మాస్ హైరింగ్ ఒకసారిగా ఒక 100 members తీసుకోవడం అలా అయితే చేయట్లేదు. అందుకే ఇంతమంది కాంపిటీషన్లో ఎంతోమంది అప్లై చేస్తుంటే ఎవరికో, అది కూడా మరి ఎవరికి పాసిబిలిటీ ఉంటుంది అది చెప్తాను ఇప్పుడే. ఓకే, ఎవరికో ఒకరికి షార్ట్ లిస్ట్ అవుతున్నాయి. ఎవరికి పాసిబిలిటీ అంటే ఫస్ట్ ఏంటంటే మీరు రెజ్యూమ్లో ప్రాజెక్ట్ ఏదో అకాడమిక్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ మెన్షన్ చేసి ఇంక నేను అప్లై చేస్తాను జాబ్స్ కోసం ట్రై చేస్తాను అంటే ఇప్పుడు వర్కౌట్ కావట్లేదు. మీరు మినిమం ఒక 2 projects అన్నా ఆర్ 3 projects అన్నా మెన్షన్ చేయాలి. అవి కూడా ఎలా ఉండాలంటే మంచి లేటెస్ట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండాలి. లైక్ రెస్ట్ ఏపీఐ ప్రాజెక్ట్స్ కానీ అండ్ సమ్ ఈ-కామర్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, టెలికామ్ ఏదో ఒకటి మంచి లేటెస్ట్ది అయి ఉండాలి. అండ్ ఒకటి బేసిక్స్ది క్రడ్ అప్లికేషన్ ఏదో ఇంప్లిమెంట్ చేశాను నేను ఇలాగ అకాడమిక్ ప్రాజెక్ట్ అని చెప్పుకోండి. సో ఇలాగా అంటే కంపెనీస్ మీకు మరీ ఎక్స్పీరియన్స్ డెవలపర్ అంత ఎక్స్పెక్టేషన్ అంత స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేయవు, కానీ బట్ ప్రాజెక్ట్స్ అయితే చేసి ఉండాలి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంతైనా ఉండాలి క్యాండిడేట్ దగ్గర, ఈవెన్ ఫ్రెషర్ అయినా అంటూ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ ఫ్రెషర్ దగ్గర నుండి ఈ కోడింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ తర్వాత కంపెనీలో జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి టాస్క్ అయినా ఇవ్వచ్చు. అది సపోర్ట్ రిలేటెడ్ ఇవ్వచ్చు, ఆర్ ఏదైనా టెస్టింగ్ ఇవ్వచ్చు, ఆర్ మదర్ అడ్మిన్ రోల్ ఇవ్వచ్చు. బట్ మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయని ఫస్ట్ చెక్ చేసుకున్నా. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉందా, లేటెస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏదైనా బేసిక్ నాలెడ్జ్ ఉందా, అసలు అంటే ఏందో తెలుసా, ఇలాంటివన్నీ స్కిల్స్ చెక్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఆ స్కిల్స్ లేవనుకోండి, కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకపోతే అసలు రిజెక్ట్ చేస్తున్నారు. అదొకటి మేజర్ ప్రాబ్లం. చాలామందికి ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్, కోడింగ్, ఆ లాజిక్స్ రాయడం చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు, ఈవెన్ ఇంటర్ షెడ్యూల్ అయినా కూడా. ఆర్ కొంతమందికి అసైన్మెంట్ రిటర్న్ టెస్ట్ ఇచ్చి అక్కడే ఫిల్టర్ చేసేస్తున్నారు అండ్ రిజెక్ట్ చేస్తున్నారు. మీ రెజ్యూమ్లో 2 to 3 projects మెన్షన్ చేసి అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉంది, అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కొంత నాలెడ్జ్ ఉంది, అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ నాలెడ్జ్ ఉంది, గిట్ స్పెషల్గా గిట్ కమాండ్స్ అండ్ గిట్ హబ్ ప్రొఫైల్ అకౌంట్ ఉంది, అండ్ లింక్డ్ఇన్ అకౌంట్ కూడా ఉంది, నేను మెయింటైన్ చేస్తున్నాను అన్నట్టు మీ రెజ్యూమ్ అనేది ప్రాపర్ ఫార్మాట్లో ATS ఫ్రెండ్లీగా ఉంటే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్
ఆ స్కిల్స్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఇన్ కేస్ మీరు ఏదైనా ఎక్కడైనా రిఫరెన్స్ అడిగారు అనుకోండి, వాళ్ళు రెజ్యూమ్ ఒకసారి గోత్రూ వెళ్తారనమాట. వాళ్ళు ఇంప్రెస్ అయ్యారనుకోండి, ఒక 2-3 ప్రాజెక్ట్ చేశారు, లేటెస్ట్ చేశారు, ఇంప్రెస్ అయితే మోస్ట్లీ వాళ్ళ నిజంగా వాళ్ళ కంపెనీలో కానీ ఆపర్చునిటీ ఉంటే ఫ్రెషర్గా ఛాన్స్ ఉంటుంది షార్ట్ లిస్ట్ చేయడానికి. వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంకా మనం ప్రూవ్ చేసుకోవాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో కానీ, ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ కానీ, కొంత టెక్నికల్ క్వశ్చన్స్ కానీ, అండ్ లాజికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ కానీ అన్నీ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే రెఫరెన్స్ ఎక్కువగా అడగండి. ఎంప్లాయీస్ని, ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ రెఫరెన్స్లు అడిగితే మీరు లింక్డ్ఇన్ కానీ ఆర్ సమ్ అదర్ మీకు తెలిసిన నెట్వర్క్ రెఫరెన్స్ అడిగితేనే ఈ కాలంలో ఎక్కువగా వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు గెట్ ఏ జాబ్ యాజ్ ఎ ఫ్రెషర్ ఇన్ 2026. రెఫరెన్స్ ద్వారా వర్కౌట్ అవుతుంది మోస్ట్లీ. మీరు ఎన్ని అప్లై చేసినా కూడా రెస్పాన్సిబుల్. ఎందుకంటే అంత కాంపిటీషన్లో మన ప్రొఫైల్ ఎంత మనకి స్కిల్స్ ఉన్నా కూడా షార్ట్ లిస్ట్ అవడం చాలా కష్టంగా ఉంది. సో అందుకని రెఫరెన్స్ మోస్ట్లీ ట్రై చేయండి. అండ్ ఫోర్త్ది ఇంకా కామన్గా ఇప్పటివరకు మీరు ఏదైతే చేశారో అదే చేస్తూ ఉండండి. ఏది డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేస్తూ ఉండండి అండ్ అఫిషియల్ వెబ్సైట్స్కి వెళ్ళండి. ఓకే, కానీ మనం అప్లై చేస్తుంటే ఏదో కంపెనీకి మనకి రెస్పాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఏదో 1 monthలోనే రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే మనకు వస్తుందని గ్యారంటీ లేదండి. సో 3 to 6 months కన్సిస్టెన్సీగా మీరు మెయింటైన్ చేస్తే 100% ఎంట్రీ షెడ్యూల్ అవుతాయి. షెడ్యూల్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా వాళ్ళు ఎంట్రీ అది మీరు సెలెక్ట్ అవుతారు. సో అలాగ మీరు ప్రిపేర్ అయి ఉండాలి. మరి ఫ్రెషర్గా జాబ్స్ వస్తాయంటే ఇంత ముందులాగా అయితే మాత్రం ఓపెనింగ్స్ లేవండి, మాస్ హైరింగ్ లేదు, లిమిటెడ్గా హైర్ చేసుకుంటున్నాయి. సో ఇంత కాంపిటీషన్లో జాబ్ రావాలంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పినవి ఫాలోఅప్ చేయండి. సో ఎవ్రీడే కనీసం 20 to 30 జాబ్స్కి అప్లై చేయండి. ఒక 5 to 10 రిఫరల్స్ అడగండి. అండ్ ఆ ప్రాజెక్ట్ ఏదైతే మీరు మెన్షన్ చేసి ఉంటారో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకా ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎందుకు ఫ్రెషర్స్కి జాబ్ రావట్లేదు అనేది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూనిట్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అనేది మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.